ఇందాకే నేను ముందు కూడా డిస్కస్ చేసినప్పుడు తన ద్వారా చెప్పాను సార్. సభ్యులు మాట్లాడుతున్నప్పుడు గౌరవ మంత్రులు మీ ఇష్టం, మీకు సమయం వచ్చినప్పుడు దానికి ఇవ్వండి క్లారిఫికేషన్. వెంటనే క్లారిఫికేషన్ ఇద్దామంటే అయితే వాళ్ళు మాట్లాడుతున్నారు, యువత సభ్యులు కూడా మాట్లాడతారు, దానికి కూడా చెప్తాము. ఇది పెద్ద సభ, ఓన్గా మనం ప్రవర్తించాలి. మాట్లాడి ఇంకో సభ్యుడు దాన్ని వచ్చి బడ్జెట్ మీద 3 రోజుల ప్రసంగం ఉంది, దయచేసి మంత్రులు సజెషన్ ఇవ్వండి, కరెక్ట్ చేయండి. నుంచి వచ్చిన వాడినే నేను గతంలో పెద్దల సభలో ఉన్నాను, పెద్దల సభ నుంచే మామూలు ఈ సభకు వచ్చే నేను శాసనసభకి. దయచేసి నాకు ఆ సిద్ధాంతం, ఆ పద్ధతులు, ఆ రూల్స్ నాకు కూడా తెలుసు. ఏం చెప్పేది ఏంటంటే మిస్లీడ్ చేయకూడదనేటువంటి సందర్భంలో మాట్లాడుతున్నా. 4 నెలల పసికోన ఈ ప్రభుత్వం దీన్ని ఏ రకంగా మీరు ఈ రకంగా విమర్శిస్తారని అడుగుతానా. మీరు చెప్పండి, తప్పులేదు, కానీ ఇలా చెప్పకూడదు కదా. నేను పెద్దల సభ నుంచి వచ్చానని చెప్పారు, చాలా సంతోషం. నేను వచ్చి పెద్ద సభలో మారుస్తాను, కానీ పెద్దల సభ చాలాసార్లు వచ్చాను ఏదో మంత్రిగా. సాంప్రదాయాలు అక్కడ ఉన్న తెలుసు కాబట్టి దాన్ని బట్టి కూడా మీ ద్వారా తెలియజేస్తాను, అంత తప్ప ఇంకా కాదు. ఒక సభ్యుడి మాట పక్కనే స్పీకర్గా చేసిన ఆయన మనోహర్ గారు కూడా ఉన్నారు కాబట్టి మిస్లీడ్ చేయడం కాదు, ఆ సభ్యుడికి తెలిసిన సమాచారాన్ని, అది ఏం మాట్లాడు భావాన్ని వారు చెప్తారు. ఏ సార్ ఏ పదాల్లో కానీ భాషలో కానీ ఏదైనా అసభ్యం కానీ లేకపోతే వాడుకున్న పదాలు ఉంటే మీరు చెప్పండి. లేదు మిస్లీడ్ చేశాడు, మీ సమయం మీరు చెప్పండి సార్, మాకు అభ్యంతరం లేదు. ఇది ఆ సభ్యుడు తప్పు చెప్పాడు, ఇది కాదు, ఇది కరెక్ట్ చేస్తున్నాము, ఇది రైట్ అని ఆ మంత్రులు సంబంధిత మంత్రులు చెప్పినప్పుడు చెప్పండి సార్, మాకు అభ్యంతరం లేదు. ప్రజలే కదా అల్టిమేట్ గా ప్రజలు నిర్ణయిస్తారు. ఇప్పుడు మీరు చెప్పారు అది కాదు అన్నారు, ఇందాక వచ్చి ఆ సభ్యుడు అడిగాడు ఏమని, 3 సిలిండర్లు అంటే మీరు 2,400 కోట్లు బడ్జెట్ పెట్టామన్నారు, ఆయన 4,000 కోట్లు కావాలని ఎందుకు కావాలన్నాడు. ఆయన ఉద్దేశంలో హౌస్ హోల్డ్స్ అన్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో 1,50,00,000 ఉన్నాయి కాబట్టి అన్నారు, కానీ మీరేమన్నారు, మీ ఉద్దేశంలో 1,07,00,000 అనుకున్నారు. ఓకే, 1,07,00,000 సాక్షి న్యూస్ పేపర్ చదువుకుని వచ్చి ఇక్కడ లెక్కలు చెప్తే కరెక్టే కాదు. నేను దయచేసి మీరు కూర్చోండి. ఓకే, రామసుబ్బారెడ్డి గారు కూర్చోండి. ఓకే, అది మీ ప్రభుత్వ విధానం, అది చెప్పండి. మీకు కాదనలేదే ఎల్ఓపి గారు కూర్చోండి. రామసుబ్బారెడ్డి గారు